థైరాయిడ్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒకప్పుడు ఈ వ్యాధి అంటేనే ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చిన్నారులు సైతం థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, వంశపారంపర్యంగా ఇందుకు ప్రధాన కారణాలు చెప్పవచ్చు. అయితే థైరాయిడ్లో 2 రకాలు ఉంటున్న సంగతి తెలిసిందే. హైపర్ థైరాయిడిజం అని 2 రకాల థైరాయిడ్ సమస్యలు ఉంటున్నాయి. వీటిలో ఏది ఉన్నా సరే డాక్టర్ సూచించిన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తినాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలా అని చెప్పి అయోడిన్ సాల్ట్ను అధికంగా తినకూడదు. ఉప్పును మోతాదులోనే తినాలి. కానీ అయోడిన్ అధికంగా ఉండే ఇతర ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలాగే కోడిగుడ్లు, పెరుగు, చేపలు వంటి ఆహారాలు తింటే మేలు జరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు సెలీనియం ఉన్న ఆహారాలను తింటుండే ఉపయోగం ఉంటుంది. బ్రెజిల్ నట్స్లో సెలీనియం అధికంగా ఉంటుంది. రోజుకు 2 బ్రెజిల్ నట్ను తింటున్న ఉపయోగం ఉంటుంది. కోడిగుడ్లు, పొద్దుతిరుగుడు విత్తనాల్లోనూ సెలీనియం అధికంగా ఉంటుంది కనుక ఈ ఆహారాలను కూడా తినవచ్చు. అలాగే జింక్ ఎక్కువగా ఉండే మటన్, చికెన్, గుమ్మడికాయ విత్తనాలు, శనగలు, జీడిపప్పు, పెరుగును తింటే మేలు జరుగుతుంది. థైరాయిడ్ ఉన్నవారు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, ఇతర కూరగాయలు, పప్పు దినుసులను తినవచ్చు. ఆలివ్ ఆయిల్, ఆవకాడో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ను తింటున్న ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సోయా ఉత్పత్తులైన టోపు, సోయా పాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్నవారు సోయా ఉత్పత్తులను అసలు తినకూడదు. లేదంటే అవి థైరాయిడ్ మందుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెరలు, మాద్యం వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని కూడా తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ లేని ఉప్పును తినకూడదు. కేవలం అయోడిన్ ఉన్న ఉప్పునే తినాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉండే కోడిగుడ్డు లోపలి సొన తీసేసి కేవలం తెల్ల సొనను తినవచ్చు. అలాగే పాలు, చీజ్, పెరుగులోనూ అయోడిన్ ఉంటుంది. వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కానీ కొవ్వు తీసిన పాలు అయితే మంచిది. అలాగే నారింజ పండ్లను తింటుండాలి. థైరాయిడ్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఐరన్ అధికంగా ఉండే పాలకూరను, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపును కూడా తీసుకోవాలి. తృణధాన్యాలను రోజు తింటుంటే మేలు జరుగుతుంది. టీ, కాఫీ, సోడా, చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీలను సేవించవచ్చు. థైరాయిడ్ ఉన్నవారికి కొందరికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి వారు గోధుమ పిండి తినకూడదు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలా థైరాయిడ్ ఉన్నవారు ఆయా ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.